ఇరాన్ అనగానే మనకు గుర్తొచ్చేది మిస్సైల్స్, డ్రోన్లు, అమెరికాతో గొడవలు కదా. కానీ అసలు సినిమా ఇక్కడ లేదు. అక్కడి హాస్పిటల్స్ మరియు రీసెర్చ్ సెంటర్స్లో ఉంది. ప్రపంచం మొత్తం ఇరాన్ను ఒంటరిని చేయాలని చూస్తుంటే అదే ఇరాన్ ఇప్పుడు మెడికల్ రంగంలో ప్రపంచానికి పాఠాలు చెప్తోంది. క్యాన్సర్ చికిత్స నుంచి స్టెమ్ సెల్ రీసెర్చ్ వరకు, నానో టెక్నాలజీ నుంచి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ వరకు ఇరాన్ సాధిస్తున్న విజయాలు చూస్తే అమెరికా, యూరోప్ దేశాలే అబ్బురపోతున్నాయి. అసలు ఆంక్షల మధ్య ఈ స్థాయి సైన్స్ ఎలా సాధ్యమైంది? లక్షలాది మంది విదేశీయులు చికిత్స కోసం ఇరాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? లెట్స్ ఎక్స్ప్లోర్ ది సైన్స్ పవర్ ఆఫ్ ఇరాన్. నీకు తెలుసా, ప్రతి ఏటా సుమారు 10 లక్షల మందికి పైగా విదేశీయులు చికిత్స కోసం ఇరాన్ వెళ్తున్నారు. ముఖ్యంగా ఇరాక్, అజర్బైజాన్, ఒమన్ మరియు యూరోప్ దేశాల నుంచి కూడా జనం ఇక్కడికి క్యూ కడుతున్నారు. దానికి రీజన్స్ ఏంటి? రీజన్ 1, క్వాలిటీ. ఇక్కడి డాక్టర్ల నైపుణ్యం ప్రపంచ స్థాయికి ఏ మాత్రం తక్కువ కాదు. రీజన్ 2, కాస్ట్. యూరోప్ లేదా అమెరికాలో అయ్యే ఖర్చులో కేవలం 10% నుంచి 20% ఖర్చుతోనే ఇక్కడ అత్యుత్తమ చికిత్స అందుతోంది. రీజన్ 3, నో వెయిటింగ్. ఇతర దేశాల్లో సర్జరీ కోసం నెలల తరబడి వేచి చూడాలి. కానీ ఇరాన్లో అత్యాధునిక సౌకర్యాలతో వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువ. అందుకే ఇరాన్ ఇప్పుడు పశ్చిమ ఆసియాలో మెడికల్ టూరిజం కింగ్గా ఎదిగింది. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. స్టెమ్ సెల్ రీసెర్చ్, ఇది ఫ్యూచర్ మెడిసిన్. ఈ రంగంలో ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్లోని రోయాన్ ఇన్స్టిట్యూట్ గురించి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గొప్పగా చెప్పుకుంటారు. వెన్నెముక గాయాలు, కంటి చూపు సమస్యలు మరియు డయాబెటీస్ వంటి మొండి వ్యాధులకు స్టెమ్ సెల్ ద్వారా చికిత్స చేయడంలో ఇరాన్ అద్భుతాలు చేస్తోంది. మతపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ శాస్త్రవేత్తలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్లే ఈ రంగంలో వారు అమెరికాకు ధీటుగా ఎదిగారు. నానో టెక్నాలజీలో ఇరాన్ ర్యాంక్ ఎంతో తెలుసా? ప్రపంచంలోనే 4వ స్థానం. అవును, చైనా, అమెరికా, ఇండియా తర్వాత ఇరాన్ మాత్రమే అంతటి ప్రాధాన్యత కలిగి ఉంది. వారు ఏం చేస్తున్నారంటే నానో టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ కణాలను నేరుగా టార్గెట్ చేసే మందులను తయారు చేస్తున్నారు. దాంతో కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఇరాన్ శాస్త్రవేత్తలు నానో టెక్నాలజీని ఉపయోగించి ప్యాక్లీటాక్సెల్ వంటి మందులను తయారు చేస్తారు. ఇది క్యాన్సర్ గడ్డపై నేరుగా దాడి చేస్తుంది. దీనివల్ల సాధారణంగా కీమోథెరపీ తీసుకునే రోగులకు జుట్టు రాలడం, నీరసం వంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ టెక్నాలజీ ఉన్న దేశాలు ప్రపంచంలో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. నీటి శుద్ధి నుంచి పారిశ్రామిక ఉత్పత్తుల వరకు 800కు పైగా నానో ప్రోడక్ట్స్ ఇరాన్ సొంతంగా తయారు చేస్తోంది. ఆంక్షల వల్ల బయట నుంచి టెక్నాలజీ రాకపోవడంతో వాళ్లే స్వయంగా కొత్త సైన్స్ ను సృష్టించుకున్నారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే గుండె, లివర్, కిడ్నీ మార్పిడి చికిత్సల్లో ఇరాన్ ఒక వరల్డ్ లీడర్. ఇరాన్లోని షీరాజ్ యూనివర్సిటీలో జరిగే లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీల సంఖ్య ప్రపంచంలోనే ఏ ఒక్క సెంటర్లోనూ జరగనంత ఎక్కువగా ఉంటుంది. ఏడాదికి 100ల సంఖ్యలో విజయవంతంగా ఇక్కడ సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఆంక్షల వల్ల మెడికల్ ఎక్విప్మెంట్ రాకపోయినా వారే సొంతంగా డయాలసిస్ మిషన్స్, ఇతర సర్జరీ పరికరాలు తయారు చేసుకుని చరిత్ర సృష్టిస్తున్నారు. అమెరికాలో ఒక సాధారణ హార్ట్ సర్జరీకి సుమారు $1,00,000, మన కరెన్సీలో సుమారు 85 లక్షలు ఖర్చయితే ఇరాన్లో అదే స్థాయి నైపుణ్యం గల డాక్టర్లు కేవలం $5,000 నుంచి $10,000 మాత్రమే, అంటే 4 నుంచి 8 లక్షల లోపే పూర్తి చేస్తారు. అందుకే యూరప్ దేశాల నుంచి కూడా రోగులు ఇరాన్ వైపు చూస్తున్నారు. అమెరికా వారి డావిన్సీ రోబోకు పోటీగా ఇరాన్ సొంతంగా సినా అనే సర్జికల్ రోబోను తయారు చేసింది. దీని ద్వారా డాక్టర్లు సుదూర ప్రాంతాల నుంచి కూడా రోగులకు ఆపరేషన్ చేయొచ్చు. ఆంక్షల వల్ల అమెరికా రోబోలు రాకపోయినా వారే సొంతంగా అంతకంటే మెరుగైన టెక్నాలజీని నిర్మించుకున్నారు. మధ్యప్రాచ్యంలో తయారయ్యే మొత్తం బయోటెక్నాలజీ ఉత్పత్తుల్లో, అంటే వ్యాక్సిన్లు, మందులు 80% పైగా ఒక్క ఇరాన్ నుండే వస్తాయి. ముఖ్యంగా హెపటైటిస్ బి మరియు క్యాన్సర్ వ్యాక్సిన్లను వారు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇరాన్ను కాస్మెటిక్ సర్జరీ క్యాపిటల్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రపంచంలో నోస్ జాబ్స్ అంటే ముక్కు ఆకారాన్ని మార్చే సర్జరీ అత్యధికంగా జరిగే దేశం ఇరాన్.
ఇక్కడ డాక్టర్లు ఈ విషయంలో ఎంత నిపుణులంటే హాలీవుడ్ స్థాయి ఫినిషింగ్ ఇస్తారని పేరుంది. అందుకే దీనిని వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ రైనోప్లాస్టీ అని పిలుస్తారు. ఇరాన్ తన సొంతంగా ఒక భారీ బోన్ మ్యారో డోనర్ బ్యాంకును ఏర్పాటు చేసింది. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స చేయడంలో ఇది కీలకంగా మారింది. ఇస్లామిక్ దేశాల్లో ఇంత పెద్ద ఎత్తున స్టెమ్ సెల్స్ మీద పరిశోధన చేస్తున్న ఏకైక దేశం ఇదే. ప్రపంచం ఇరాన్ చుట్టూ ఇనుప కంచె వేస్తే ఇరాన్ తన తెలివితేటలతో ఆ కంచెను దాటి సైన్స్లో విశ్వరూపం చూపిస్తోంది. సో చూసారుగా, ఇరాన్ అంటే కేవలం యుద్ధ ట్యాంకులు మాత్రమే కాదు, ప్రపంచాన్ని రక్షించే మెడికల్ ట్యాంకులు కూడా. ఆంక్షలు ఒక దేశాన్ని వెనక్కి నెట్టలేవు అని పట్టుదల ఉంటే ఆంక్షలనే అభివృద్ధికి మెట్లుగా మార్చుకోవచ్చని ఇరాన్ నిరూపిస్తోంది. యుద్ధ మేఘాల వెనక దాగి ఉన్న ఈ సైన్స్ సూర్యుడు రేపటి ప్రపంచానికి కొత్త ఆశలు చూపిస్తున్నాడు.